ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 7వ వచనం. నరహత్య చేయకూడదు. ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడడం. ఇది ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఇచ్చిన సందేశం. వారు యోర్దాను నదికి తూర్పు వైపున గల అరణ్యంలో ఉన్నప్పుడు అతడు ఈ విషయాలు వారితో చెప్పాడు. వారు ఆరాబా లోయలో ఉన్నారు. ఇది సూఫుకు అవతల పారాను అరణ్యమునకు తోఫేలు, లాబాను, హజరోతు, దిజాహాబు పట్టణాల మధ్య ఉంది. హోరేబు కాండ నుండి కాదేశు బర్నేయాకు షేయారు కొండల ద్వారా ప్రయాణం 11 రోజులు మాత్రమే పడుతుంది. అయితే ఇశ్రాయేలీయులను ఈజిప్టులో విడిచిపెట్టినప్పటి నుండి ఈ స్థలం మోషే వీరితో మాట్లాడినప్పటికీ 40 సంవత్సరములు పట్టింది. అది 40వ సంవత్సరం 11వ నెల 1వ తేదీ. వారితో చెప్పమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ మోషే వారితో మాట్లాడినప్పుడు చెప్పాడు. ఇది సీహోనును ఓగును యెహోవా ఓడించిన తరువాత జరిగిన సంగతి. సీహోను అమోరీయుల రాజు. సీహోను హెబ్సోన్లో నివసించాడు. ఓగు బాషాను రాజు. ఓగు అస్పరోతు ఎద్రేలో నివసించాడు. ఇప్పుడు వారు యోర్దాను నదికి తూర్పు మోయాబు దేశంలో ఉన్నారు. మరియు దేవుడు ఆజ్ఞాపించిన విషయాలను మోషే వివరించడం మొదలుపెట్టాడు. మన దేవుడైన యెహోవా హోరేబు అనగా సీనాయి కొండ మీద మనతో మాట్లాడాడు. ఆయన అన్నాడు, ఈ కొండ దగ్గర మీరు ఇప్పటికి చాలా కాలం నుంచి నిలిచి ఉన్నారు. కదిలిపోయేందుకు సర్వసిద్ధంగా ఉండండి. అమోరీయుల కొండ దేశానికి, దాని చుట్టూ ఉన్న యోర్దాను లోయ, కొండ దేశం, పశ్చిమ పల్లపు ప్రాంతాలు, నెగేవు సముద్ర తీర ప్రాంతం అన్ని చోట్లకు వెళ్ళండి. కనానీ ప్రజల దేశానికి వెళ్ళండి. యూఫ్రటీసు మహానది వరకు లెబనోనుకు వెళ్ళండి. చూడండి, ఈ దేశమంతా నేను మీకు ఇచ్చాను. మీరు అందులో ప్రవేశించి ఆ దేశాన్ని మీ స్వాధీనం చేసుకోండి. మీ పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు నేను వాగ్దానం చేసిన దేశం ఇదే. వారికి, వారి సంతతి వారికి ఈ దేశాన్ని ఇస్తానని నేను వాగ్దానం చేశాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.